సాయిరామ్. కొత్తగా పని మొదలుపెట్టే ముందు, అంటే ఇల్లు కట్టుకునే పని స్టార్ట్ చేసే ముందు శంకుస్థాపన అంటూ పూజ చేయాలి కదా, కంపల్సరీ అది. అంటే ఇట్స్ నాట్ దట్ కంపల్సరీ. అంటే నన్ను అడిగితే ఏం చెప్తారంటే అంత పెద్ద కంపల్సరీ ఏం కాదు, కానీ మనకు ఒక ఆనవాయితీ అంటూ ఉంది కదా. ఏదైనా పదిని మొదలుపెట్టే ముందు ఒక పూజ అంటూ జరిపిస్తాం అక్కడ. సో ఇల్లు కట్టుకునే ముందు ఏంటంటే ఒక పద్ధతి అంటూ ఉంటుంది పూజా విధానం. నవధాన్యాలు వేస్తాం. నవధాన్యాలు, కొంచెం బంగారం అన్నీ వేసి పూజ చేస్తాం. అది ఎక్కడ ఎలా చేయాలి? కాలం పిట్లో చేయాలి. అంటే ఇంటి కాలమ్స్ అంటూ ఉంటాయి కదా, పిల్లర్స్ అంతా కూడా కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇల్లు కట్టే ముందు చిన్నగా హోంవర్క్ చేయాలి. కొంచెం ఆ ముహూర్తానికి ముందు స్థలాన్ని కరెక్ట్గా 90 degreesగా చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా మార్కౌట్ వేసుకొని కాలమ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, కాలం పిట్స్ అని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకొని ఈశాన్యంలో వచ్చే కాలం మాత్రం తోవేసేయాలి. మొత్తం ఎంతవరకు కాలం గట్టిగా వెళ్తుందో, అంటే మనం భూమి గట్టిగా పడే వరకు అంత లోతుకు తీయాలి కాలం. ఆ పిట్ సైజ్ మేబీ 4x4 అలా ఉంటుంది. మ్యాట్ సైజ్ 4x4, 5x4 ఇలా. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ స్ట్రక్చర్ అండ్ ఇంజనీర్ ఎలా డిజైన్ ఇస్తాడో అలా. జనరల్గా 4x4 ఉంటుంది కాలం పిట్ సైజ్. దాంట్లో 3x3 మ్యాట్ వస్తుంది కాబట్టి గట్టి పడే వరకు అక్కడ ఎక్స్కవేట్ చేసిన తర్వాత ఆ మధ్యలో ఇంకొక చిన్నగా తవ్వాలి, ఒక 1 feet 2 feet డెప్త్ సెంటర్లో. దాంట్లో చిన్న గణేట్రాయి పెట్టేసి కడిగేసి లోపలికి దిగాలి. అక్కడ ఆ పూజా కార్యక్రమం అంటూ జరిపించాలి. అంటే శాస్త్రానికి కొంచెం నవధాన్యాలు కొంచెం వేయండి అని కాదు. కొంతమంది అంటుంటారు శాస్త్రానికి, అది శాస్త్రం అండి, ఇప్పుడు చెప్పేది సైన్స్ అండి అని. అంటే శాస్త్రం సైన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. శాస్త్రం అనేది తెలుగు పదం, సైన్స్ అనేది ఇంగ్లీష్ పదం. అంటే మన శాస్త్రం చాలా గొప్పది. ఎన్నో నిగూఢ రహస్యాలు ఉన్నాయి అందులో. మనకి ఇంకా అందుబాట్లేదు మొత్తం శాస్త్రం కూడా. మనం ఇంకా అంతవరకు ఎదగలేదు. కానీ కొంతమంది ఎగతాళిగా అది శాస్త్రం, ఇది సైన్స్ అంటున్నారు. మరి వాళ్ళకి తెలిసి ఉండాలి శాస్త్రం అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి అనేది. సో నవధాన్యాలు ఎందుకు వేయాలి అన్నది అదొక పెద్ద సైన్స్, ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. సో నవధాన్యాలు ఆ ప్రపోర్షనేట్గా వేసి అందులో కొంచెం బంగారం కూడా వేస్తారు. శాస్త్రం ఎందుకన్నానంటే ఆ శాస్త్రానికి కొంచెం బంగారం వేయండి అని కొంచెం చిన్న ముక్క వేస్తారు. అంటే శాస్త్రానికి బంగారం వేయాలంటే ఆ సైన్స్ ప్రకారంగా బంగారం ఎంత వేయాలి అనేది ఆ ఇంటి యొక్క వెడల్పు, లెంత్, బ్రెడ్త్, హైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా ఏన్షియంట్ సైన్స్. అప్పుడు బంగారం బునాదుల్లో వేసేవాళ్ళు. దానివల్ల ఏంటి లాభం అన్నది అది నిగూఢంగా ఉండిపోయింది. కానీ ముందు కట్టడాల్లో, పాత కట్టడాల్లో బునాదుల్లో బంగారం వేసేవాళ్ళు. మొత్తం బునాదిలో ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ప్రకారంగా బంగారం వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, అది శాస్త్రానికి ఎగతాళిగా కొంచెం బంగారం అలా వేస్తున్నారు. అంటే ఏదో మన నిధి నిక్షేపాలు దాచుకోవడానికి కాదు. సో ఇప్పుడు అందరూ కూడా ఆ పాత బిల్డింగ్స్ తవ్వి అందులో ఉన్న బంగారాన్ని తీసుకుంటున్నారు ఇప్పుడు. సో అలా లోపల వేసిన తర్వాత అక్కడ దిగి ఆ పూజ చేసిన తర్వాత దానిపైన సిమెంట్ వేసేస్తే ఈ పూజ చేసింది శంకుస్థాపన అన్నీ కూడా సమూలంగా ఎప్పటికీ కలకాలం మన ఇంట్లోనే ఉండిపోతాయి. కానీ ఎక్కడో శాస్త్రానికి ఇక్కడ ఇలా పూజ చేసేయండి, బయటే పూజ చేసేయండి అని కాదు. ఎందుకంటే బయటే పూజ చేస్తే రేపు మళ్ళీ తవ్వినప్పుడు వెళ్ళిపోతుంది అంతా కూడా. సో సరైన పద్ధతి ఏంటంటే ఈశాన్యం పిట్లో పూజ చేయాలి కంపల్సరీగా. అది సరైన పద్ధతి. సాయి రక్ష.